శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కన్యా రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఈ యొక్క కన్యా రాశికి అధిపతి బుధుడు. ఎవరికైనా వారి కనుక జన్మజాతక చక్రం తెలియదు, పుట్టిన వివరాలు నమోదు చేయలేకపోతే జాతక చక్రం వేయటం వీలు పడదు. కాబట్టి వ్యవహార నామాన్ని బట్టి మన మహర్షులు వారి రాశి తెలుసుకునే విధంగా రూపొందించారు. కాబట్టి ఉత్తర 2, 3, 4 పాదాలు అంటే ముఖ్యంగా టో, పా, పి అనే లెటర్స్తో మీ నేమ్ కనుక పేరు మొదలైతే వీరందరూ ఉత్తర 2, 3, 4 పాదాల వారు. హస్త 4 పాదాల వారు ఎవరయ్యారంటే పు, షం, నా, ఠ ఈ పేర్లతో మొదలైతే మీరు హస్తవారు. చిత్త 1, 2 పదాలు ఉంటాయి కదా కన్యా రాశిలో. ఈ యొక్క పే మరియు పో అనే లెటర్స్తో మొదలైతే మీరు కూడా కన్యా రాశి వారే అండి. బాగానే ఉంది. మరి రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది అని చూస్తే ది లక్కీయెస్ట్ అదృష్ట రాశులలో కన్యా రాశి వారు కూడా ఈ సంవత్సరం ఉన్నారండి. ముఖ్యంగా మీ యొక్క ఆదాయము 14గా ఉంటే వ్యయం ఓన్లీ 2 మాత్రమే ఉందండి. కాబట్టి వివిధ మార్గాల ద్వారా ధనాదాయం అనేది రాబోతుంది మీకు. మరి రాజపూజ్యం అనేది 6గా ఉంటే అవమానం సమానంగా ఉంది, 6గా ఉంది. 14 ఆదాయం, 2 వ్యయం, 6 రెస్పెక్ట్, 6 అవమానం. ఇట్స్ గుడ్ అండి, బాగుంది. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే స్టూడెంట్స్కి ఏంటంటే మంచి మంచి అవకాశాలు వస్తాయండి. చదువుకోవడానికి, మంచి బ్రాంచెస్లో జాయిన్ అవ్వడానికి, మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకునే విధంగా మంచి మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలు మీరు కనుక ఒడిసి పట్టుకోగలిగితే అంతిమ విజయం మీదే అని చెప్పాలి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కొంత కష్టించాలి, ఫోకస్డ్గా ఉండాలి. మీకు మే, జూన్, జూలై ఈ 3 నెలలు కూడా స్టూడెంట్స్కి అద్భుతంగా ఉంటుందండి. మరి ఫారిన్ స్టడీస్కి సంబంధించి విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి పంచమాధిపతి శనైశ్వరుడు 7లో ఉన్నాడు. గురుగ్రహం కూడా 10వ స్థానంలో. ఆ 4 అంటే జన్మస్థానం, 10 అంటే బహుదూరం. కాబట్టి ఏంటంటే విదేశాలకు వెళ్ళి చదువుకున్న అనుకోని విద్యార్థులకు కూడా మంచి ఫలితం ఇస్తుంది, పాజిటివ్గా ఉందని చెప్పాలి. త్వరగా స్టార్ట్ చేయండి ప్రాసెస్. మరి రెమెడీస్ ఏంటి విద్యార్థులకంటే గణపతి ఆరాధన, సరస్వతి అమ్మవారి మంత్రాలు పఠనం చేయటం మంచి ఫలితం ఇస్తుంది. మరి రెండవది ఉద్యోగస్తులకు ఈ విధంగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం బాగా ఉంది. ఉద్యోగంలో మంచి మంచి అవకాశాలు వస్తాయి. మరికొంతమందికి